రెడీ అయిపోయిందండి. ఇలా దర్శించుకోగలగడం మనందరి అదృష్టము. మరి చివరిగా సార్ మీరు ఏం కోరుకుంటున్నారు భగవంతుడిని? మేడం భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడండి. ఆ, నేను కోరుకునేది ఏంటంటే ప్రపంచం గురించి, మానవాళి గురించి, మన వాళ్ళ గురించి, మన వాళ్ళు తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా ఆ, అందరూ బాగుండాలి. ఈ కరోనాల మహమ్మారి లాంటి రోగాలు అవి రాకూడదు. అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలనేది నేను ఆ బాలాపూర్ గణేష్ని ఎప్పుడూ దండం పెట్టుకుంటాను. నాకు ఏ కష్టం వచ్చినా ఆ భగవంతుడినే తలుసుకుంటాను. ఆ బాలాపూర్ గణేష్ని వెంటనే ఆయన కష్టం లేకుండా చూసుకుంటాడు ఆయన. మీ ఆలోచన విధానం బాగుందండి. అలాగే మాకు ఈ బాలాపూర్ గణేశుడే మాకు తిరుపతి అయినా, శ్రీశైలం అయినా, అన్నవరం అయినా నాకు ఎందుకంటే అంత నమ్మకం. ఏ దేవుడైనా ఇంకా ఆయనే అండి. అంతేనండి. నిజంగా గణేశుడు ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధించేయచ్చండి. మనం తొలి పూజలు అందుకునేది కూడా ఆయనే కదండి. సో ఆయన కోరిన కోరిక కూడా ఎంత బాగుందో చూడండి. నేను మాత్రమే బాగుండాలనే సమాజంలో ఉన్నాం మనం. నేను మాత్రం అని కాకుండా నాతో పాటు నలుగురు బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలాగే మేమందరం కూడా కోరుకుంటున్నామండి. అందరం బాగుండాలి. జై గణేష. జై जय बोलो गणेश महाराज की జై जय बालापुर गणेश महाराज की जय जय बालापुर गणेश महाराज